హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ అయితే ఇప్పుడు ఎంసీబీ సెట్టింగ్స్ అయితే చేస్తున్నాడు చూడండి. మా ఓన్ హౌస్, మా ఇంట్లోది పైకి చూపించదు ఒకసారి. అంతా ఎంసీ సెట్టింగ్స్ అనమాట. ఇలా అయితే ప్రతి ఒక్కటి సెట్టింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేయాలి మొత్తం. 1 by 1 మొత్తం సెట్ చేసుకొని కరెంట్ కూడా మంచి టైంకి పోయింది ఫ్రెండ్స్. అలా అయితే మొత్తం ఇలా అయితే సెట్ చేసుకోవాలి. ఇలా అయితే 1 by 1 ఎక్కించుకోవాలి. అన్నట్లు అలా లూజ్ చేసుకొని అలా పిన్లాగా పెట్టేసుకోవాలి. అందులో అన్నట్లు లూజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పిన్నులాగా అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందా? ఇలా పిన్నులాగా ఉంటుంది అన్నమాట. కరెక్ట్ చూపి. అలా సెట్ చేసుకొని టైట్ చేసుకోవాలి. ఏంటంటే బ్లేడ్తో చేసుకుంటే ఫ్రెండ్స్ స్టాండర్డ్గా ఉంటుంది. మనం వైర్ లూపులు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా చేస్తే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ సెట్ మొత్తం కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోకి ఎక్కించాలి పైకి. మొత్తం టైట్ చేసుకోవాలి. ఒకసారి టైట్గా లేదు చూసుకొని టైట్ చేసుకోవాలి మొత్తం. స్కిప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సెట్ చేస్తున్నారు. అది చూడండి, ఎలాగైతే సెట్ చేసుకోవాలి. అదొండి ఫ్రెండ్స్, అలాగైతే సెట్ చేయాలి. ఆ వైర్స్ అన్నీ ఆ ఎంసీబీకి కనెక్ట్ చేయాలన్నమాట.
ఇది న్యూట్రల్ కింద వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇది బ్లాక్ వైర్ లేదు, ఇది అవుట్ గోయింగ్కి ఇవ్వాలి కనెక్షన్. ఎందుకంటే హౌస్ వైరింగ్ చేసే వాళ్ళకైతే అర్థమైంది, జస్ట్ మీకు ఐడియా ఉంటుందని చూపించడానికి కోసం ఇలా చేస్తాను. రేపొద్దున మీ ఇంట్లో ఉపయోగపడవచ్చు, జస్ట్ మీకు ఐడియా ఉంటుందని అంతే. ఇది నా పర్సనల్, బయట చేయలేదు వర్క్, ఇంట్లో చేస్తున్నాను ప్రజెంటు. ఈ ఖాళీగా ఉన్నప్పుడు సొంత పనే కదా, ఎప్పుడేం చేసుకోవచ్చు అన్న ధీమాతో చేస్తున్నాను అనమాట. వాళ్ళు సండే కాబట్టి కొంచెం ఇంటికాడ ఉన్నా చేస్తున్నాను. రెడ్ వైర్కి బ్లాక్ టేప్ వేస్తున్నా. ఎప్పుడు మనమే ఉన్నాం కదా ఫ్రెండ్స్, రేపొద్దున ఎవరైనా కొత్తవాడు వచ్చింది కాడికి అర్థం అవ్వాలి కదా, అందుగురించి బ్లాక్ టేప్ వేసాను. ఇది న్యూట్రల్, ఆ పైన కనెక్టర్కి ఇవ్వాలి. ఇది ఇన్కమింగ్ వైర్ కాదు, అవుట్ గోయింగ్ వైరు. చూపిస్తాను మీకు. మీకు కనిపించడం కోసం జూమ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా క్లియర్గా అయితే కనిపిస్తుంది జూమ్ చేశాక. పైకి చూపించమ్మా ఒకసారి. ఈ కనెక్టర్ కలపాలి, ఇది న్యూట్రల్. चल क्यों मिला కమింగ్ వైర్ ఫ్రెండ్స్. ఈ బ్లాక్ టేప్ వేసింది న్యూట్రల్, ఇది ఫేసు. ఈ ఐసోలేటర్ ఇవ్వాలి, కనిపిస్తుందా మీకు? ఏ చీకటి పడింది ఫ్రెండ్స్, పగలైతే బాగా చూపించామండి. ఇంకా ఇది ఇన్కమింగ్ ఫేస్ ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చి న్యూట్రల్, ఇది బ్లాక్ టేప్ వేసింది న్యూట్రల్, బ్లాక్ టేప్ వేసాము. ఇది న్యూట్రల్. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి బ్లాక్ వైర్ లేదు, అందుకని చెప్పేసి బ్లాక్ టేప్ వేసాం అన్నమాట. ఇది వచ్చి ఇన్కమింగ్ వైర్లు కలపడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అవుట్ గోయింగ్ వైర్లు ఎంసీబీ కనెక్షన్కి ఇవ్వాలి. ఫేస్ వైర్లు మొత్తం, ఈ ఫేస్ వైర్లు, ఈ ఫేస్ వైర్లకి ఒక్కొక్కటి ముడేసి ఉంది, ఏ సెక్షన్ కా సెక్షన్. ఇప్పుడు ఏంటంటే ఈ డివైడ్ చేసిన తర్వాత ఈ న్యూట్రల్ అన్నీ కలిపేసి ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ ఈ కనెక్టర్కి ఇచ్చేసాం న్యూట్రల్ అన్నీ. ఓకే, ఈ ఫేస్ పాయింట్లు అన్నమాట. ఈ పాయింట్లన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు ఎంసీబీ కనెక్షన్కి ఇవ్వాలి. ఓకే, ఇదో 6 amps అంటే మనం ఇంట్లో లైటింగ్ లోడ్కి ఇవ్వాలి ఈ ఎంసీబీకి. 16 amps మన ఏసీ పాయింట్ కానీ, ఈ 20 ఈ గ్రేదర్ పాయింట్లు కానీ అలా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్ కనెక్షన్ అవ్వటం అయితే పూర్తయింది. చూడండి లైట్లు అన్నీ
అంటే ఫ్యాను ఇల్లంతా కరెంట్తో నిండిపోయింది. ఇప్పుడైతే మా డాడీ ఇంకా కొన్ని ఎందుకని వదిలేసాడంటే పూర్తిగా ప్లాస్టింగ్ అవ్వలేదు, ప్లస్ ఇక అంటే మామూలుగా పైప్ లైన్ కూడా అవ్వలేదు. అంటే కరెంటుకి కాదు, బయట అవ్వలేదు అంతగా ప్లాస్టింగ్ అవన్నీ. అంటే మనం తర్వాత గాడి అవన్నీ పెట్టుకోవాలిగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.